మార్నింగ్ మీ అందరినీ ఈ ప్రెస్ మీట్కి పిలిచినప్పుడు వెంటనే వచ్చినందుకు క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడతాను. ఎవ్రీ ఇయర్ వీళ్ళు 8 కేటగిరీస్లో అవార్డ్ టైంలో ఎఫ్డిఐ సపోర్ట్తో మనం ఎన్ఆర్ఐ సపోర్ట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ బ్లాక్ 2011లో మనం ఇనాగరేట్ చేసి ఈ పాటికి 20 ఇయర్స్ కంప్లీట్ చేశాము. ఈ 20 ఇయర్స్లో మాకు చాలా సంతృప్తినిచ్చే సర్వీసు 2 లక్షల క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వటం జరిగింది. పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా మాకు అంతే తృప్తిని కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో మొట్టమొదటి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన హాస్పిటల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాలా టెక్నాలజీ మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లోనే రావడం జరిగింది. అంటే లీనియర్ యాక్సిలరేటర్ అవ్వచ్చు, బ్రేకీ థెరపీ అవ్వచ్చు, పెట్ సిటీ స్కాన్ అవ్వచ్చు, రోబోటిక్ సర్జరీ అవ్వచ్చు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వచ్చు, 3D మ్యామోగ్రఫీ అవ్వచ్చు, ఫ్లోరసెన్స్ టెక్నాలజీ అవ్వచ్చు, ఫ్రోజన్ సెక్షన్ అవ్వచ్చు, ఇలా అడాప్టివ్ రేడియోథెరపీ, ప్రెసిషన్ రేడియోథెరపీ, ఇలాగా అన్ని టెక్నాలజీస్ మన హాస్పిటల్లోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఈ టెక్నాలజీతో పాటు 25 మంది ఆంకాలజిస్టులు ఉత్తమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అందరూ కూడా సీనియర్ ఎంప్లాయీస్, 20 ఇయర్స్ నుండి హాస్పిటల్లో పనిచేసే నర్సెస్, వీళ్ళందరితో పాటు మేము ఈ ట్రీట్మెంట్ పేషెంట్స్కి బాగా చేయగలిగాము. దీనికి నిదర్శనంగా ఏం జరిగిందంటే, మనం చెప్పుకోవటమే కాకుండా ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, వేరియస్ సర్వీస్ కానీ మనకి మన సర్వీసెస్ని అసెస్ చేసి అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగిందనమాట. ఇప్పటివరకు లిస్ట్లో తీసుకుంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ వైద్యసేవ నుండి ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా గుర్తింపు పొందాము. ఒరిస్సా గవర్నమెంట్ నుండి ఎక్కువ పేషెంట్స్ వస్తా వాళ్ళ పేషెంట్ ఫీడ్బ్యాక్ మీద మనల్ని అసెస్ చేసి బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా అవార్డు ఇవ్వడం జరిగింది. కోవిడ్ టైంలో ఉత్తమ క్యాన్సర్ సర్వీసెస్ అందజేసినందుకు భారతదేశంలోనే బెస్ట్ హాస్పిటల్గా మహాత్మా అవార్డు రావడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంటే కాకుండా క్యాన్సర్ అవేర్నెస్ గురించి ప్రజల్లోనూ కమ్యూనిటీలోనూ గవర్నమెంట్కి సెన్సిటైజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో మేము చేసే ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి లాస్ట్ టైం మీ అందరికీ తెలిసిందే యుఐసిసి, యూనియన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే యుఐసిసిలో మనకి ప్రపంచంలో మొదటి 3 బెస్ట్ ఈవెంట్స్ కింద లాస్ట్ ఇయర్ మనం చేసిన ఈవెంట్కి మనకి అవార్డు దొరికింది జెనీవాలో. తర్వాత చాలా గర్వమైన విషయం ఏంటంటే, ఒక నేషనల్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి దేశంలో ఉన్న బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి చోటు దక్కుకుంది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1, సౌత్ ఇండియాలో నెంబర్ 12, ఇండియాలో 23 కింద మన హాస్పిటల్ని ర్యాంకింగ్ చేశారనమాట. అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడియార్, వెల్లూరు ఇలాంటి పెద్ద హాస్పిటల్ లిస్టులో ఈ హాస్పిటల్ కూడా గత నెలలో 2 నెలల క్రితం మనం చోటు చేసుకున్నది. సో దీంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనేది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ హాస్పిటల్ బాడీ, అంటే ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ నేషనల్ బాడీలో ఉంటాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం రకరకాలైన కేటగిరీస్లో ఉత్తమ సర్వీసెస్ అందజేస్తున్న హాస్పిటల్ని సర్వే చేసి వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు వేరియస్ కేటగిరీలో. ఈసారి నిన్న కొచ్చిన్లో జరిగిన ఏహెచ్పిఐ ఈవెంట్లో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రాష్ట్రంలో ఒకే ఒక హాస్పిటల్కి పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్, అంటే పేషెంట్కి ఇవ్వాల్సిన సర్వీసెస్, పేషెంట్కి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా పేషెంట్కి అనుకూలంగా ఉండి కంఫర్ట్ ఇచ్చే, పేషెంట్ ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఇచ్చే విధంగా ఎవరెవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్లో మన హాస్పిటల్కి మాత్రమే ఇక్కడ చోటు దక్కింది. ఇదే కేటగిరీలో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేశంలో ఒక 8 హాస్పిటల్స్కి ఈ అవార్డు ఇవ్వటం జరిగిందనమాట. సో సూత్రప్రాయంగా వాళ్ళు ఏ కేటగిరీస్లో ఏ క్వాలిటీస్ని బట్టి ఈ అవార్డు మనకి ఇచ్చారంటే, క్రైటీరియా ఏంటంటే రెస్పెక్టింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రమోటింగ్ పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ రైట్స్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అంటే పేషెంట్ జబ్బు గురించి క్లియర్గా చెప్పి ట్రీట్మెంట్ విధానాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని కూడా పేషెంట్ ఫ్యామిలీని ట్రీట్మెంట్ నిర్ణయంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి
పేషెంట్తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంచుతా, ఫ్యామిలీని కంఫర్టబుల్గా ఉంచితే ట్రీట్మెంట్ చేయటం. అంటే నాట్ ఆన్ ద పేషెంట్తో మాట్లాడకుండా ట్రీట్మెంట్ చేసేయటం కాకుండా. అలాగనే పేషెంట్ సాటిస్ఫాక్షన్, మన పేషెంట్స్ ఎవరెవరైతే ట్రీట్ చేశామో వాళ్ళందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు సర్వే చేసి తీసుకున్న డేటాని బట్టి. తర్వాత పేషెంట్ రిపోర్టెడ్ అవుట్కమ్ మెజర్, సో నా రిజల్ట్ ఎలా ఉంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ రిజల్ట్ ఎలా ఉంది, పేషెంట్ తాలూకా ఉద్దేశంలో ఎలా ఉందని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. తర్వాత పేషెంట్ రిపోర్టెడ్ ఎక్స్పీరియన్స్ మెజర్ అండ్ పేషెంట్ సేఫ్టీ, పేషెంట్ని మనం ఎంత సేఫ్గా ట్రీట్మెంట్ చేసామో, హాస్పిటల్లో యాక్సిడెంట్ జరగకుండా, తప్పు డోసులు ఇవ్వకుండా, తప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వకుండా, పేషెంట్స్కి ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంత బాగా చేయగలిగామనే దాని మీద. అండ్ రిస్క్ మేనేజ్మెంట్, నిజంగా ఏదైనా జరిగితే కూడా, చిన్నగా జరిగితే కూడా అది పేషెంట్ వాళ్ళని ఎంత బాగా మనం చూసుకున్నామో, ఎలాగ వాటిలోండి మనం బయటికి తీసుకొచ్చాము, ఇలాంటి క్రైటీరియా అనేది చాలా తక్కువ సార్లు మనం మెజర్ చేయగలుగుతామన్నమాట. అందుకనే వాళ్ళు ఏంటంటే హాస్పిటల్స్ తాలూకా క్వాలిటీని పెంచడం కోసం, సర్వీస్ స్టాండర్డ్స్ పెంచడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి అవార్డు ఇస్తారు. ఆ అవార్డుని నిన్న సాయంత్రం కొచ్చిన్లో మా CEO మణిముత్తు గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం మాకు. సో ఇది పత్రికా ముఖంగా ప్రజలకి, మమ్మల్ని నమ్మిన మా పేషెంట్స్కి, ఇంతకాలం మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్స్కి, మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకం ఉంచి వాళ్ళ పేషెంట్స్ని పంపిస్తున్న డాక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, పత్రికా ముఖంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనిషి మరణానికి కారణమయ్యే మొదటి 5 జబ్బుల్లో ఒక జబ్బుగా ఉంది, అంటే 2వ స్థానంలో ఉంది ఇప్పుడు. అది 1వ స్థానం కింద వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. ఇండియాలో తీసుకుంటే 8 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 40,000 మంది ఒక సంవత్సరంలో చనిపోయారనేది అంచనా ఉంది. ఇది మనకు తెలిసిన కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది కాబట్టి, అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల, ఆల్కహాల్ అతిగా సేవించడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకుండా బరువు ఎక్కువ ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్తో, సరి అయిన పోషక పదార్థాలు లేని ఆహారం తినటం వల్ల, జంక్ ఫుడ్ తినటం వల్ల, తర్వాత ఇన్ఫెక్షన్స్ అంటే వ్యాక్సిన్ ఇప్పించుకోకుండా హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ వచ్చినా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా, వీటన్నిటి వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయని మనకు తెలుసు. కాబట్టి అలాంటి కారణాలు అన్నిటి నుండి మనం దూరంగా ఉండి మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకునే అవకాశం మనందరికీ ఉంది. కాబట్టి ప్రజల్ని, సొసైటీని, గవర్నమెంట్కి సెన్సిటైజేషన్ తెలియజేయడం కోసం ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో మీరు ఒక సామాజిక బాధ్యత కింద తీసుకొని కూడా మీరు రేపు అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి రేపు ఈవెంట్కి వచ్చి కవర్ చేసి, పోస్ట్ ఈవెంట్లో కూడా అది ఎందుకు చేశారు, ఎలా జరిగింది అనేది మీరు చేయగలిగితే అది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంటు. ఏ విధంగా క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు, మన ఫ్యామిలీని కాపాడుకోవచ్చు, ఏ విధంగా తొలి దశల్లో గుర్తించవచ్చు, ఒకవేళ వచ్చినా కూడా ఎటువంటి ట్రీట్మెంట్, ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఎటువంటి సంస్థల్లో చేయించుకుంటే పూర్తిగా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఇవన్నిటి గురించి అవగాహన మనం కలగజేయడం. అలాగనే మన బాధ్యత ఏంటంటే గవర్నమెంట్కి కూడా, మా బాధ్యత ఏంటంటే గవర్నమెంట్కి కూడా ప్రైవేట్లో ఏమీ చేయలేము కాబట్టి పబ్లిక్ సంబంధించింది. గవర్నమెంట్ కూడా ఈ క్యాన్సర్ రాకుండా ప్రజలను కాపాడటానికి, తొలి దశలో గుర్తించడానికి తన వంతు బాధ్యతగా గవర్నమెంట్ ఎటువంటి సర్వీసెస్, ఎటువంటి ఫండింగ్ చేయగలుగుతుంది, అందుకని రికమెండేషన్ చేయడం కోసం అని చెప్పి ఈ రేపు ఒక నోట్ కూడా గవర్నమెంట్కి పంపిస్తున్నాం. 4th నాడు గవర్నమెంట్కి పంపిస్తున్నాము. కాబట్టి హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.